టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ ముగిసింది. ఈ భేటీలో కమిటీ ముందుకు రావాలని అంటేనే అవమానంగా ఉందని ఎమ్మెల్యేలు తెలిపారు. తిట్లు తిన్నది తామే అని కమిటీ కూడా తమనే పిలిచింది అంటే ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి ఫిర్యాదు మీదనే వివరాలు అడిగేందుకు పిలిచామని చైర్మన్ మల్లు రవి తెలిపినట్టు తెలుస్తోంది. అయితే కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. లేదంటే తమకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి తేల్చి చెప్పారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. అయితే ఈ నేపథ్యంలో కూడా వరంగల్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఈ క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశాల్లో అంటే కొన్ని కీలకంగా వ్యాఖ్యలు ఎమ్మెల్యేలు అయితే చేశారని కూడా తెలుస్తుంది. ప్రధానంగా మేము ఫిర్యాదు చేసి మేము క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలి ఏందని అంటూ కూడా చైర్మన్ని ప్రశ్నించిన పరిస్థితి. అదేవిధంగా తిట్లు తిన్నది మేము, అదేవిధంగా కమిటీ ముందుకి మమ్మల్ని పిలుస్తారా అంటూ కూడా ప్రశ్నించారు. ఒకవైపు ఇచ్చిన ఫిర్యాదు మీదనే వివరాలు అడిగేందుకు పిలిచామన్న మల్లు రవి, చైర్మన్ మల్లు రవి. అయితే ఈ మల్లు రవికి సంబంధించి అయితే వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మరోవైపు వరంగల్ నేతలు ఇప్పటికి కూడా పట్టుబడుతున్న పరిస్థితి. ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా పట్టుబడుతున్నారు. అయితే మా క్రమశిక్షణ కమిటీలో ఎన్నిసార్లు చర్చించినా సరే మా ఎజెండా ఇదే, ఖచ్చితంగా కొండమురళిపై మమ్మల్ని తిట్టిన కొండమురళిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యేలు అంటే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో పాటు స్టేషన్ గన్పూరి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అదేవిధంగా ఇతర నేతలు కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొండమురళి వివరణ కూడా తీసుకున్నారు. కొండమురళి నేను ఎవరి నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవట్లేదు, నాకు అంత అవసరం కూడా లేదు అంటూ నాకున్న రాజకీయ అనుభవంతో నేను ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవాలని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అంటే వివరణ ఇచ్చారు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి. కానీ కొండమురళియో మేము తేల్చాలంటూ కూడా వీరు పట్టుబడుతున్నారు. ఈ హైకమాండ్కు ఈ వ్యవహారం అనేది హెడేక్గా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు వరంగల్ ఎమ్మెల్యేలు అందరూ ఒక్కతాటిపై ఉండడం, అదేవిధంగా మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా కొండమురళి పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా పట్టుబట్టడం. సో ఈ వ్యవహారాన్ని ఏ విధంగా సద్దుమణిగించాలి అనే అంశాలు అనేది హైకమాండ్కు ఎటు డైజెస్ట్ కావట్లేదు. ప్రధానంగా వీళ్ళేమో ఒక వర్గమే ఎమ్మెల్యేల వర్గమేమో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటారు, మరొక వైపు ఇటు కొండమురళి ఏమో వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు, నా అవసరం లేదు అంటూ కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి అంటే చైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేల ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, మరి ఏ విధంగా ముందుకు పోతాం అనేది త్వరలో చెప్తాము అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఇంతకీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందా లేదంటే హైకమాండ్కి ఈ నివేదికని ఇస్తుందా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ ఎమ్మెల్యేల వ్యవహార శైలి అంటే వాళ్ళు మాత్రం మమ్మల్ని ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని ఎన్నిసార్లు పిలిచి మమ్మల్ని వివరణ అడగడం ఏంటి అంటే అనేది మాత్రం వాళ్ళు క్రమశిక్షణ కమిటీని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దీంతోపాటు ఇప్పటికే ఈ వ్యవహారంపైనే వరంగల్ ఎమ్మెల్యేలు ఒకసారి పిసిసి అధ్యక్షుని కలిశారు, ఒకసారి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కలిసి కలవడంతో పాటు తనని క్రమశిక్షణ కమిటీని కూడా భేటీ అయిన పరిస్థితి. సో ఇప్పటికే ఈ వ్యవహారంపై 4-5 సార్లు కూడా భేటీ అయిన నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అంశం అందరితో చూస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ కొండా మురళిపై కూడా చర్యలు తీసుకుంటే ఈ సమయంలో కూడా కాంగ్రెస్కి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో బలం ఉన్న పట్టున్న నేత, అదేవిధంగా కొండమురళి 40 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉంటున్న పరిస్థితి. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే స్ట్రాంగ్ లీడర్గా ఒక పేరున్న నేపథ్యం. కొండా సురేఖ కావచ్చు, కొండమురళి కావచ్చు. గతంలో మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్లో మంత్రిగా చేపట్టిన పరిస్థితి. సో ఈ వరంగల్ వ్యవహారానికి సంబంధించి చర్యలు తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం హైకమాండ్కి ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలగజేసుకోవడంతో పాటు ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఆపాలంటూ కూడా ఎమ్మెల్యేలకు సూచించిన నేపథ్యంలో కూడా కాము అయ్యారనేది కూడా పార్టీలో ప్రచారం జరుగుతుంది. సో మరి ఈ భేటీ అనేది జస్ట్ నామమాత్రంగానే భేటీ అయిందా అనేది కూడా ఒక చర్చ. అయితే ఎందుకంటే సీఎం ఇప్పటికే కలెక్ట్ చేసుకొని దీన్ని ఇంత క్లోజ్ చేయాలి ఇష్యూని అని కూడా చెప్పినట్టు తెలుస్తున్న నేపథ్యంలో కూడా మరి ఇది నామాత్ర భేటీ లాగానే
తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే మరి ఎందుకు పట్టుబట్టుతున్నారు, చర్యలు తీసుకోవాలని అనేది మాత్రం చూడాలి. అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ వ్యవహారంపై మరొకసారి ఏ విధంగా భేటీ అయ్యి ఏ విధంగా చర్చిస్తారని చూడాలి. పీసీసీకి ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చర్యలు తీసుకునే ముందు పార్టీకి నివేదించాల్సి ఉంటుంది, పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలని పై చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా హైకమాండ్ అనేది నిర్ణయం తీసుకోవాలి. ఈ క్రమంలో కూడా ఆ విధంగా హైకమాండ్కి నివేదించిన తర్వాత మరి ఏ విధంగా హైకమాండ్ వీరికి పార్టీకి సూచిస్తుంది, ఏ విధంగా ముందుకు పోతుంది వ్యవహారం అనేది చూడాల్సిన పరిస్థితి. మరి మరొకసారి భేటీలో ఏ విధమైన నిర్ణయాలు ఉంటాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనా సరే ఈ వ్యవహారాన్ని మాత్రం ఇంతటితో ముగిసేటట్టు కూడా లేదు. మరొకసారి కూడా భేటీ కావాలని భావిస్తున్న నేపథ్యంలో కూడా మరి క్రమశిక్షణ కమిటీ దీనికి సంబంధించి చర్యలు ఉంటాయా ఉండాలని మాత్రం చూడాల్సిన పరిస్థితి.